Hello everyone, welcome to today's current affairs session. In this particular session, we are going to talk about one more important topic for UPSC, APPSC and TSPSC groups as well. So topic ఏంటంటే నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఎస్ ప్రజెంట్ ఈ పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉందో చాలా ట్రెండింగ్గా ఉంది. ఎందుకంటే మనందరికీ తెలుసు వింటర్స్ వచ్చేసింది అండ్ దివాళీ కూడా కంప్లీట్ అయింది. అండ్ ఇంకొక సైడ్ మనకి పంజాబ్ హర్యానాలో కూడా స్టబుల్ బర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఎందుకంటే ప్యాడీ యొక్క హార్వెస్టింగ్ అనేది కంప్లీట్ అయిపోయి సో ఆ మిగిలిపోయిన స్ట్రా మొత్తాన్ని బర్నింగ్ చేసి నెక్స్ట్ అక్కడున్న ఫార్మర్స్ వీటిని సోయింగ్ చేస్తారు. కాబట్టి ఈ టైంలో ఢిల్లీలో పొల్యూషన్ అనేది చాలా అంటే చాలా సివియర్ కండిషన్కి వెళ్తూ ఉంటుంది. సో దాని నేపథ్యంలో ఈ పర్టికులర్ ఇండెక్స్ అనేది రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్లో వస్తుంది. కాబట్టి దీని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఓకేనా. సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఇండెక్స్ గురించి తెలుసుకుందాం. వాట్ ఈస్ ద రెస్పాన్సిబుల్ మినిస్ట్రీ, వాట్ ఈస్ ద రెస్పాన్సిబుల్ బాడీ, ఎప్పుడు తీసుకొచ్చారు, ఏ పర్టికులర్ ప్రోగ్రామ్ కింద తీసుకొచ్చారు, వాట్ ఆర్ ద ఇండికేటర్స్, వాట్ ఈస్ ద క్రైటీరియా, వాట్ ఈస్ ద డిస్క్రిప్షన్, వాట్ ఈస్ ద కలర్ కోడింగ్, ఈ పర్టికులర్ పాయింట్స్ అన్ని నేను కవర్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఓకేనా. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పంజాబ్లో మనం అసలు ఎందుకు స్టబుల్ బర్నింగ్ అంత ఎక్కువగా జరుగుతుంది, ఫార్మర్స్ ఎందుకు స్టబుల్ బర్నింగ్కి వెళ్తున్నారు, ఇంకా ఏదైనా కారణం ఉందా? సో చెప్తాను. ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉంది దానికి. ఆ ఇంపార్టెంట్ రీజన్ మీకు తెలిస్తే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో రాయొచ్చు. మంచి పాయింట్ అవుతుంది. సో లాస్ట్ వరకు చూడండి. డోంట్ స్కిప్ దిస్ పర్టికులర్ సెషన్. కావాలనుకుంటే 1.25 కానీ 1.5 స్పీడ్లో వినే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా. రైట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. వెల్కమ్ టు సారం సంపత్రావు ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ వెంకట్. సో లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, NAQI. సో ఈ నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2014. 2014లో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది అండర్ ప్రోగ్రామ్ కాల్డ్ స్వచ్ఛ భారత్ మిషన్, స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్. సో మనందరికీ తెలుసు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. సో దాంట్లో భాగంగా నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనే దాన్ని కూడా తీసుకురావడం అనేది జరిగింది. ఓకేనా. సో వీ కెన్ సే దట్ నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇట్ కమ్స్ అండర్ విచ్ ప్రోగ్రామ్, స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్. సో ఈ పర్టికులర్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఇట్ కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ, ఏ మినిస్ట్రీ కిందకి ఇది వస్తుందంటే ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఓకేనా. సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఈ పర్టికులర్ ఇండెక్స్ని మానిటర్ చేస్తూ ఉంటారు, ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. రైట్. అండ్ ఈ నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై ఏ బోర్డ్ కాల్డ్ సిపిసిబి అని చెప్పి ఒక బోర్డు ఉంటుంది. సో ఈ బోర్డు వాళ్ళు ఈ పర్టికులర్ ఇండెక్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారన్నమాట. సో సిపిసిబి స్టాండ్స్ ఫర్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఓకేనా. సో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సిపిసిబి ఏదైతే ఉందో వీళ్ళు ఈ పర్టికులర్ నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. రైట్. అసలు దీన్ని ఎవరు డెవలప్ చేశారు, ఈ ఇండెక్స్ని డెవలప్ చేసింది ఎవరు? అఫ్ కోర్స్ ఇట్ వాజ్ జాయింట్లీ డెవలప్డ్ బై సిపిసిబి, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, విత్ ద హెల్ప్ ఆఫ్ an institute called IIT కాన్పూర్. మోస్ట్ ఇంపార్టెంట్. సో సిపిసిబి అండ్ ఐఐటి కాన్పూర్ వీళ్ళిద్దరూ కలిసి కొలాబరేట్గా వర్క్ చేసి ఈ పర్టికులర్ నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో దీన్ని తీసుకొచ్చారన్నమాట. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్? సింపుల్, టు మెజర్ ద క్వాలిటీ ఆఫ్ ఎయిర్. సో ఎయిర్ క్వాలిటీ ఎలా ఉందని చెప్పి మెజర్ చేయడానికి ఈ పర్టికులర్ ఇండెక్స్ని తీసుకురావడం అనేది జరిగింది. అంటే ఎయిర్లో కొన్ని పొల్యూటెంట్స్ని వీళ్ళు మెజర్ చేస్తారన్నమాట. సో యాక్చువల్గా 8 పొల్యూటెంట్స్ని మెజర్ చేస్తారు. సో ఆ 8 పొల్యూటెంట్స్ ఏంటో నెక్స్ట్ నేను చెప్తాను. ఓకేనా. సో ఈ పొల్యూటెంట్స్ని మెజర్ చేసి ఆ పొల్యూటెంట్స్ యొక్క వెయిటేజ్ని బేస్ చేసుకొని ఈ పర్టికులర్ ఎయిర్ యొక్క క్వాలిటీని వీళ్ళు అనౌన్స్ చేస్తూ ఉంటారన్నమాట. అంటే గుడ్డా, సాటిస్ఫాక్టరీయా, మోడరేటరీయానా, లేకపోతే పూర్ క్వాలిటీయా, సివియరా అని చెప్పి వీళ్ళు ఇలా ఇండెక్స్లో మనకి రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఓకేనా. సో ఈ పాయింట్స్ అన్ని చాలా అంటే చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మనకి MCQస్లో ఈ స్టేట్మెంట్స్ మీద వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా. ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2014 అండర్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్ స్వచ్ఛ భారత్
సో రెస్పాన్సిబుల్ మినిస్ట్రీ వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. అండ్ బోర్డ్ వచ్చేసరికి సిపిసిబి, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఇట్ వాస్ జాయింట్లీ డెవలప్డ్ బై సిపిసిబి అండ్ ఐఐటి కాన్పూర్. సో దీన్ని దేనికి యూజ్ చేస్తామంటే టు మెజర్ ద క్వాలిటీ ఆఫ్ ఎయిర్. సో ఇప్పుడు మనం ఈ 8 పొల్యూటెంట్స్ ఏంటి, ఓకేనా, అండ్ ఈ నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్కి ఒక థీమ్, ఒక డిస్క్రిప్షన్ లాగా ఒకటి పెట్టారు. సో ఆ థీమ్ ఏంటి, వాట్ ఆర్ దోస్ 8 పొల్యూటెంట్స్, ఇంకా రిమైనింగ్ ఎక్స్ప్లెనేషన్ కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫర్దర్ మూవింగ్ ఇన్ టు ద సెషన్, దేర్ ఈజ్ అ స్మాల్ అనౌన్స్మెంట్. మన ఇన్స్టిట్యూట్లో మనం ప్రొవైడ్ చేసే యూపీఎస్సీ జీరో టు జెనిత్ అనే ప్రీమియం కోర్స్ ఏదైతే ఉందో దీని మీద ప్రెజెంట్ దివాళీ ఆఫర్ అయితే నడుస్తుంది. సో యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి 50,000 అనమాట. బట్ దివాళీ ఆఫర్ని బేస్ చేసుకొని మీకు కేవలం ఈ కోర్స్ని 30,000కే ఇవ్వటం అనేది జరుగుతుంది. ఫ్లాట్ 40% ఆఫర్. ఈ 30,000ని కూడా కావాలనుకుంటే సింగిల్ పేమెంట్లో మీరు ఫినిష్ చేయొచ్చు. లేదు సార్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అంటే ఎస్, ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఎవ్రీ మంత్ 5,000 ఈఎంఐ పే చేస్తే చాలు. ఇలా మీరు 6 months ఈఎంఐ పే చేస్తే ఈ బ్యూటిఫుల్ కోర్స్ మీ చేతిలో ఉంటుందన్నమాట. సో ఈ కోర్స్ యొక్క మెయిన్ ఫ్యూచర్స్ ఏంటంటే దిస్ కోర్స్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఒకసారి పర్చేస్ చేస్తే చాలు మీకు లైఫ్ టైమ్ యాక్సెస్ అనేది ఉంటుంది. అండ్ ఈ కోర్స్ ఏదైతే ఉందో ఇట్ కమ్స్ విత్ లైవ్ ప్లస్ రికార్డెడ్ వర్షన్. కావాలనుకుంటే లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. మీకు ఎప్పుడన్నా కుదరకపోతే యూ కెన్ వాచ్ రికార్డెడ్ క్లాసెస్ నెంబర్ ఆఫ్ టైమ్స్. అండ్ మీకు పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తాం మేమే. సో మీకు పీడిఎఫ్స్ మంచి సోర్సెస్ అనేది మేమే గ్యాదర్ చేసి నీట్గా పీడిఎఫ్స్ తయారు చేసి మీకు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. చాలా అంటే చాలా క్వాలిటీగా కంటెంట్ అనేది మీకు ఉంటుంది. అండ్ టెస్ట్ సిరీస్ కూడా దీంట్లోనే మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. యాక్చువల్గా ఏంటంటే బయట యూపీఎస్సీ కానీ మీరు తీసుకుంటే మీకు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కానీ మెయిన్స్ టెస్ట్ సిరీస్ కానీ ఇవ్వరు. సో ఎవరైతే మన ఇన్స్టిట్యూట్లో యూపీఎస్సీ జీరో టు జెనిత్ కోర్స్ కానీ తీసుకుంటారో వాళ్ళకి ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ని ఫ్రీగా ఇవ్వటం అనేది జరుగుతుంది. మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. బయట యాక్చువల్గా ఈ టెస్ట్ సిరీస్ 10,000, 15,000, 20,000 ఉంటాయి. సో చాలా అంటే చాలా వాల్యుబుల్ టెస్ట్ సిరీస్ అనమాట. సో బాగా ఉపయోగపడుతుంది. సో ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. ఓకే, రైట్. సో సిలబస్ అనేది చాలా కాంప్రహెన్సివ్గా డీల్ చేస్తాం. ఫ్యాకల్టీ అనే వాళ్ళు మీకు 24/7 అవైలబుల్గా ఉంటారు. మీకు ఎప్పుడైనా సరే డౌట్స్ వస్తే ఫ్యాకల్టీని మీరు కాంటాక్ట్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. లేదు ఇవి లైవ్ క్లాసెస్ కాబట్టి మీరు లైవ్లో కూడా డౌట్స్ని అడిగి క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. దట్స్ ఇట్. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి 6305955532. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఆఫర్ ఏదైతే ఉందో ఇది కేవలం November 30 వరకు మాత్రమే. ఫ్రమ్ December 1 ఫీజు 50,000కి మళ్ళీ వెళ్ళిపోతుందన్నమాట. సో 30,000 ఉన్నప్పుడే జాయిన్ అవ్వండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఏ ఎగ్జామినేషన్ అయినా సరే, యూ కెన్ కాంటాక్ట్ మీ. దిస్ ఈజ్ మై పర్సనల్ నెంబర్ 7095769596. మైసెల్ఫ్ వెంకట్, ఫ్యాకల్టీ ఆఫ్ సారం సంపత్రావు ఎడ్యుకేషన్. నేను డీల్ చేసే సబ్జెక్ట్స్ ఏంటంటే ఇండియన్ ఎకానమీ, ఇండియన్ సొసైటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకేనా, నౌ మూవ్ ఆన్ టు ద సెషన్. సో ఈ నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో మనం 8 పొల్యూటెంట్స్ని మెజర్ చేస్తాం. 8 పొల్యూటెంట్స్ని వాటి యొక్క వెయిటేజ్ని ఎంతెంత లెవెల్స్లో ఉన్నాయి అని చెప్పి మనం మెజర్ చేయడం జరుగుతుంది. సో ఆ 8 పొల్యూటెంట్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి పర్టికులేట్ మ్యాటర్ 2.5, PM 2.5 అని చెప్పి పిలుస్తాం. అండ్ పర్టికులేట్ మ్యాటర్ 10. సార్ PM 2.5, PM 10 అంటే ఏంటంటే సో నథింగ్ బట్ ఇవి ఒక డస్ట్ పార్టికల్స్, స్మాల్ డస్ట్ పార్టికల్స్, స్మాల్ వాటర్ డ్రాప్లెట్స్ లాంటివి అనమాట. సో వీటి యొక్క సైజ్ వచ్చేసరికి లెస్ దాన్ 2.5 మైక్రాన్స్ లేకపోతే లెస్ దాన్ 10 మైక్రాన్స్ ఉంటాయి. సో వీటి ద్వారా చాలా అంటే చాలా నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి. సో యాక్చువల్గా ఇవేం చేస్తాయంటే మనకి దే విల్ కాజ్ ఏ ఫినామినన్ కాల్డ్ సోలార్ డిమ్మింగ్. సోలార్ డిమ్మింగ్ అని చెప్పి ఒక ఫినామినాన్ని కాజ్ చేస్తే అంటే నథింగ్ బట్ దే విల్ యాక్ట్ లైక్ ఏ బ్యారియర్. అంటే కింద ఉన్న గ్రౌండ్ మీద లేకపోతే ప్లాంట్స్ మీద లేకపోతే ట్రీస్ మీద కానీ వాటర్ మీద కానీ సన్లైట్ పడకుండా ఇవి గాల్లోనే సన్లైట్ని రిఫ్లెక్ట్ చేసేస్తూ ఉంటాయి. సో సన్లైట్ లేకపోతే ప్లాంట్స్కి కానీ లేకపోతే వాటర్లో ఉన్న మెరైన్ స్పీసీస్కి ఫుడ్ అనేది ఉండదు. ఓకేనా, ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేది జరగదు. సో దీన్నే సోలార్ డిమ్మింగ్ అంటాం. ఓకే, సో 2 పొల్యూటెంట్స్ మనం మాట్లాడుకున్నాం. అండ్ నెక్స్ట్ పొల్యూటెంట్స్ వచ్చేసరికి సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, అమోనియా, ఓజోన్ అండ్ లెడ్. ఓకేనా, సో ఇలా ఈ 8 పొల్యూటెంట్స్ని మనం మెజర్ చేయడం జరుగుతుందన్నమాట అండర్ నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఓకేనా, సో ఈ పాయింట్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి.
సో మీకు ఏంటంటే పొల్యూటెంట్స్ ఇచ్చి ఈ పొల్యూటెంట్స్ని మనం నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో మెజర్ చేస్తామా చేయమని చెప్పి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలా అడిగినప్పుడు ఈ 8లో అక్కడ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఐడెంటిఫై చేయాలి. సో లేనివి మనం రిమూవ్ చేసేలాగా ఉండాలన్నమాట. సో అందుకని 8 చెప్పాను. సో 2-3 సార్లు చూస్తే ఈజీగా గుర్తుంటుంది. PM2.5, PM10 సింగిల్ సెట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సల్ఫర్ డయాక్సైడ్ అండ్ నైట్రోజన్ డయాక్సైడ్, ఇదొక సెట్ అనమాట. కార్బన్ మోనాక్సైడ్, ఓజోన్ ఇదొకటి, లేకపోతే NH3PB లెడ్ అనమాట. సో ఇలా 8 పొల్యూటెంట్స్ని గుర్తుపెట్టుకోండి, డోంట్ మిస్ ఇట్. పర్ఫెక్ట్. సో ఈ పర్టికులర్ నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో దీన్ని ఒక థీమ్తో రిప్రజెంట్ చేస్తారు. ఆ థీమ్ ఏంటంటే 1 నెంబర్, 1 కలర్ అండ్ 1 డిస్క్రిప్షన్. 1 నెంబర్, 1 కలర్ అండ్ 1 డిస్క్రిప్షన్. అంటే ఈ నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో దీని యొక్క రిజల్ట్ మనకి ఎలా వస్తుందంటే ఒక నెంబర్ని మనకిస్తారన్నమాట. ఒక నెంబర్ని మనకిస్తారు. ఎస్, మీ ఏరియాలో ఎయిర్ క్వాలిటీ యొక్క వాల్యూ ఎంత ఉంది, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో వాల్యూ ఎంత. అంటే ఏం జరుగుతుందంటే ఒక కామన్ పర్సన్కి, ఒక లేమ్యాన్కి ఈ పర్టికులర్ ఈ పొల్యూటెంట్స్ గురించి అంత అవేర్నెస్ ఉండదు. ఇప్పుడు మనం అంటే యూపీఎస్సీ ప్రిపరేషన్ లేకపోతే గ్రూప్స్ ప్రిపరేషన్ కాబట్టి ఈ PM2.5, PM10 గురించి ఇంత డీటెయిల్గా మనకు తెలిసాయి. ఒకప్పుడు ఈ పదాలు కూడా మనం విని ఉండం. సో ఒక కామన్ పర్సన్కి మనం ఈ పొల్యూటెంట్స్ గురించి చెప్పి, నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గురించి చెప్పి, మినిస్ట్రీస్ గురించి చెప్పి, బాడీస్ గురించి చెప్తే వాళ్ళకి ఏం అర్థం కాదు. సో వాళ్ళకి కావాల్సిందల్లా ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా వాళ్ళకి అర్థమయ్యేలాగా, ఒక కామన్ పర్సన్కి, ఒక లేమెన్కి కూడా అర్థమయ్యేలాగా మనం ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పి సింపుల్గా చూపిస్తే సరిపోతుంది. సో అలా చూపించడం కోసమే ఈ థీమ్ని మనం తీసుకొచ్చాం. సో ఎయిర్ క్వాలిటీ ఎలా ఉందని చెప్పి ఒక నెంబర్ని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం, అండ్ ఒక కలర్తో రిప్రజెంట్ చేస్తాం, ఒక డిస్క్రిప్షన్తో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఒక చార్ట్ ఉంది చూసారా? సో ఈ చార్ట్ చూసి మనం ఈజీగా చెప్పచ్చు, కామన్ పర్సన్కి కూడా అందరికీ అర్థమవుతుంది. సో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో వాల్యూ ఆర్ నెంబర్ అనేది 0 to 50 ఉంటే దీని యొక్క రిమార్క్ గుడ్, అంటే మంచి ఎయిర్ క్వాలిటీ. సో మనం దీన్ని ఏ కలర్తో రిప్రజెంట్ చేస్తామంటే డార్క్ గ్రీన్ అనమాట. సో ఒక కామన్ పర్సన్కి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మీ ఏరియాలో ఈ కలర్లో ఉందని చెప్పి చూపించిన, లేకపోతే డిస్క్రిప్షన్ గుడ్ అని చెప్పి మనం చూపించిన, ఎయిర్ క్వాలిటీ నెంబర్ మనం చూపించిన అతనికి ఈజీగా అర్థమైపోతుంది. సో గ్రీన్ ఓకే మంచిదే, ఓకేనా, ఇట్ ఈస్ గుడ్ అంట. అంతే, సింపుల్, అంతేగాని PM2.5 ఎంత ఉంది, 10 ఎంత ఉంది, సల్ఫర్ డయాక్సైడ్ ఎంత ఉంది, నైట్రోజన్ డయాక్సైడ్ ఎంత ఉంది, అమోనియా ఎంత ఉంది అని ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు. జస్ట్ వాళ్ళకి అర్థమయ్యేలాగా ప్రతి ఒక్కరికి తెలియాలి. ఓకేనా? రైట్. సో 51 to 100 ఉంటే ఇట్ ఈజ్ ఏ సాటిస్ఫాక్టరీ లెవెల్ లైట్ గ్రీన్. ఓకే, మరి అంత బెటర్ క్వాలిటీ కాదు, సో మోడరేట్గా ఉంది, పర్లేదు అనుకుంటారు. సో 101 to 200 ఇట్ ఈజ్ ఎ మోడరేట్ లెవెల్ ఎల్లో కలర్. 201 to 300లో ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి సో పూర్ అని చెప్పి డిస్క్రిప్షన్ పెట్టి మనం ఇచ్చే కలర్ ఏంటంటే ఆరెంజ్. 301 to 400 మధ్యలో ఒక వాల్యూని ఇస్తాం, వెరీ పూర్ అని చెప్పి, ఓకేనా, కొంచెం రెడ్కి దగ్గరలో తీసుకొస్తాం. నెక్స్ట్ 401 to 500లో ఒక వాల్యూ ఇచ్చి సివియర్ కేటగిరీ అని చెప్పి మనం మెన్షన్ చేసి డార్క్ రెడ్ ఇస్తాం. సో రెడ్ స్టాండ్స్ ఫర్ డేంజర్. సో ఎప్పుడైతే ఒక కామన్ పర్సన్ తన సరౌండింగ్స్లో ఉన్న ఎయిర్ క్వాలిటీ ఇలా సివియర్ కేటగిరీయో, లేకపోతే ఇలా ఈ హైయెస్ట్ నెంబర్ ఇవ్వటమో, లేకపోతే డార్క్ రెడ్ కలర్తో మనం రిప్రజెంట్ చేస్తే అతను కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అతనికి అర్థమైపోతుంది ఇంకా, ఓకే నా సరౌండింగ్స్లో ఎయిర్ క్వాలిటీ చాలా వరస్ట్గా ఉంది, ఈ టైంలో నేను బయటికి వెళ్ళటం కరెక్ట్ కాదు, అర్జెన్సీ ఇంపార్టెంట్ మ్యాటర్ అయితేనే మనం బయటికి వెళ్దాం, లేకపోతే ఇంట్లోనే ఉందాం. పిల్లల్ని అయితే ఇంకొంచెం అసలు బయటికి పంపటం మంచిది కాదు. ఎందుకంటే ఎయిర్ క్వాలిటీ బాగోకపోతే చాలా నెగిటివ్ ఇంపాక్ట్స్ వస్తాయి. సో రెస్పిరేషన్ ప్రాబ్లమ్స్ కానీ, లంగ్స్ డిసీజెస్ కానీ, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ టైంలో బయటికి వెళ్ళటం మంచిది కాదు అని చెప్పి వాళ్ళు డెసిషన్స్ అనేది తీసుకుంటారు. సో వాళ్ళకి సింపుల్గా అర్థం కావటం కోసమే మనం ఒక నెంబర్తో ఎయిర్ క్వాలిటీ ఎలా ఉందని చెప్పి వాళ్ళకి రిప్రజెంట్ చేస్తాం, ఒక కలర్తో రిప్రజెంట్ చేస్తాం, ఒక డిస్క్రిప్షన్తో రిప్రజెంట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఇలా సింప్లెస్ట్ ఫామ్లో తీసుకురావడానికి ఇలా మనం ఈ నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ని తీసుకురావటం అనేది జరిగింది. సార్, ఈ ఎయిర్ పొల్యూషన్ మీద ఇంత ఫోకస్ చేయటం అవసరమా? ఇలా ఇండెక్స్ని కూడా తీసుకొచ్చి ఇంత క్యాలిక్యులేషన్ చేసి, ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి క్యాలిక్యులేట్ చేసి ఇదంతా చేయాల్సిన అవసరం ఏంటి? అంత ఇంపార్టెంట్ ఏంటి అంటే చెప్తాను వినండి. సో ప్రపంచం మొత్తంలో టాప్ 20 పొల్యూటెడ్ సిటీస్, ఓకేనా, వరల్డ్ వైడ్గా టాప్ 20 పొల్యూటెడ్ సిటీస్ని మనం తీస్తే దాంట్లో
13 పొల్యూటెడ్ సిటీస్ ఆర్ బిలాంగ్స్ టు ఇండియా. ఎంత దారుణమైన పొజిషనో అర్థం చేసుకోండి. ప్రపంచం మొత్తంలోనే అత్యంత పొల్యూటెడ్ సిటీస్లో ఒక టాప్ 20 తీస్తే ఆ టాప్ 20లో 13 పొల్యూటెడ్ సిటీస్ మన ఇండియావే. అండ్ ప్రపంచం మొత్తంలో టాప్ 10 పొల్యూటెడ్ రివర్స్, టాప్ 10 పొల్యూటెడ్ రివర్స్లో తీస్తే దీంట్లో 2 రివర్స్ బిలాంగ్స్ టు ఇండియా. ఏంటి ఆ రివర్స్ అంటే మనందరికీ తెలిసిందే, గంగా అండ్ యమున. ఓకేనా? సో గంగా అండ్ యమున రివర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పొల్యూటెడ్ రివర్స్ అనమాట, చాలా అంటే చాలా పొల్యూటెడ్. సో అది సో ఇండియాలో పొజిషన్ ఎలా ఉంది. ఓకేనా? ఇండియాలో పొల్యూషన్ లెవెల్స్ ఇంత క్రిటికల్గా ఉన్నాయి. సో ఎయిర్ పొల్యూషన్ ఇలా వర్స్ట్గా మారితే వచ్చే నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఏదైతే ఉందో అది రెడ్యూస్ అవుతుంది. ఎస్, కొన్ని రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఏదైతే ఉందో అది ఎయిర్ పొల్యూషన్ వల్ల రెడ్యూస్ అవుతుంది. ఎంత రెడ్యూస్ అవుతుంది సార్ అంటే ఇట్ వాజ్ అరౌండ్ 2 to 3 years అనమాట. అంటే ఫర్ సపోజ్ మన ఇండియాలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వచ్చేసరికి జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 60 years అనుకోండి. ఆన్ అండ్ యావరేజ్గా ప్రతి పర్సన్ మన ఇండియాలో 60 years బతుకుతాడు అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అన్ని కండిషన్స్ని బేస్ చేసుకొని, హెల్త్ని, న్యూట్రిషనల్ వాల్యూని, మన ఇండియాలో ఉండే ఫెసిలిటీస్ని, ఎన్విరాన్మెంట్ యొక్క కండిషన్స్ అన్నిటిని బేస్ చేసుకొని ఒక లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆ ఇయర్ని అయితే మనం ఇస్తాం. బట్ బికాజ్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్, బికాజ్ ఆఫ్ వర్సనింగ్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఈ పర్టికులర్ 60 years ఏదైతే ఉందో ఇట్ ఈస్ రెడ్యూసింగ్ టు 57 years. సో 2 to 3 years లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఏదైతే ఉందో అది తగ్గుతుందన్నమాట. బికాజ్ ఆఫ్ వాట్? బికాజ్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. బికాజ్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్, దట్స్ ఇట్. అండ్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి, ఈ నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో దీన్ని మెజర్ చేయడానికి మనం కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ని యూజ్ చేస్తాం. ఆ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క నేమ్స్ తెలిస్తే చాలన్నమాట. ఎక్కువ డీప్ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, అసలు ఈ నేమ్స్ తెలిస్తేనే కారణం. సో PCE RCM05 ఇది ఒక ఇన్స్ట్రుమెంట్, PCE HFX 100 ఇది కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ అనమాట. అండ్ థర్డ్ ఇన్స్ట్రుమెంట్ వచ్చేసరికి PCE RCM8. ఓకేనా? ఈ 3 ఇన్స్ట్రుమెంట్స్ని మనం యూజ్ చేసి నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో ఈ క్వాలిటీ ఆఫ్ ఎయిర్ని మనం మెజర్ చేయడం జరుగుతుంది. సో జస్ట్ మనకేంటంటే MCQస్లో ఒకవేళ ఈ ఆప్షన్స్ ఇస్తే చూసి గుర్తుపట్టేలాగా ఉండాలి. సో నాన్ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఎలిమినేట్ చేసే పొజిషన్లో ఉంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? రైట్ సార్, ప్రజెంట్ ఈ నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎందుకు ట్రెండింగ్లో ఉందంటే, సో మనందరికీ తెలిసిందే, సో ఎప్పుడైతే వింటర్స్ స్టార్ట్ అవుతాయో అండ్ దివాళీ వస్తుందో, సో దివాళీ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పంజాబ్ అండ్ హర్యానా ఈ 2 స్టేట్స్లో జరిగే స్టబుల్ బర్నింగ్ ఏదైతే ఉందో ఈ అన్ని రీజన్స్ని బేస్ చేసుకొని ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ అనేది కంటిన్యూస్గా ఈ నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం సివియర్ కేటగిరీకి వెళ్తుందన్నమాట. ప్రతిసారి సివియర్ కేటగిరీకి వెళ్తుంది. సో దీనికి గల కారణాలు ఏంటి? సో కారణాలు ఆల్రెడీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో ఢిల్లీలో వెహికల్స్ చాలా ఎక్కువ ఉంటాయి, వెహికులర్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, అండ్ వింటర్స్, దీంతోపాటు పంజాబ్ హర్యానాలో జరిగే స్టబుల్ బర్నింగ్. సో అలా రిలీజ్ అయిన ఈ పొల్యూటెంట్స్ అన్నీ మనకి ఢిల్లీ మీదకి వచ్చి కాన్సన్ట్రేట్ అవుతున్నాయి. సో ఢిల్లీని మొత్తం కప్పేస్తున్నాయి. సో ప్రజెంట్ ఢిల్లీలో ఉన్న పీపుల్ చాలా అంటే చాలా సఫర్ అవుతున్నారు బికాజ్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. సో నేను మీకు ఒక పాయింట్ చెప్పాను లాస్ట్లో, అసలు పంజాబ్లో ఎందుకు ఫార్మర్స్ స్టబుల్ బర్నింగ్ చేస్తున్నారు? వాళ్ళకి తెలీదా? నెగిటివ్ ఇంపాక్ట్స్ తెలీదా? లేకపోతే అక్కడ గవర్నమెంట్ ట్రై చేయట్లేదా స్టబుల్ బర్నింగ్ని కంట్రోల్ చేయాలి అని చెప్పి? సో రీజన్ ఏంటో చెప్తాను చూడండి. పంజాబ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇది ఒక యాక్ట్ని పాస్ చేసింది, ఇది ఒక చట్టాన్ని పాస్ చేసింది. ఆ యాక్ట్ పేరేంటంటే ప్రిజర్వేషన్ ఆఫ్ సబ్సాయిల్ వాటర్ యాక్ట్. ప్రిజర్వేషన్ ఆఫ్ సబ్సాయిల్ వాటర్ యాక్ట్ అని చెప్పి 2009లో పంజాబ్ గవర్నమెంట్ ఒక యాక్ట్ని పాస్ చేసింది. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, దీని యొక్క డైమెన్షన్ మీరు ఖచ్చితంగా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో రాయొచ్చు. ఓకేనా? రైట్. సో పంజాబ్ గవర్నమెంట్ ఇట్ పాస్డ్ అన్ యాక్ట్ కాల్డ్ ప్రిజర్వేషన్ ఆఫ్ సబ్సాయిల్ వాటర్ యాక్ట్. ఈ యాక్ట్ని ఎందుకు పాస్ చేశారంటే యాక్చువల్గా ప్యాడీ. సో ప్యాడీ క్రాప్ని ఫార్మర్స్ జూన్ కంటే ముందు
సోయింగ్ అనేది చేయకూడదు అనమాట. జూన్ కంటే ముందు ప్యాడీ క్రాప్ని నాటకూడదు. ఎందుకంటే ప్యాడీకి ఎక్కువగా వాటర్ కావాలి. ప్యాడీ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఎ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్. సో వాటర్ కావాలంటే ఖచ్చితంగా ఫార్మర్స్ ఏం చేస్తారు, దే విల్ ఎక్స్ట్రాక్ట్ గ్రౌండ్ వాటర్. సో పంజాబ్లో గ్రౌండ్ వాటర్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది, చాలా అంటే చాలా ఎక్స్ట్రీమ్ లో లెవెల్స్కి పడిపోయింది. సో జూన్కి ముందు ఏ సీజన్ అమ్మా, సమ్మర్ సీజన్. అర్థమైందా? సో సమ్మర్ సీజన్లో రైతులు ఎవరైతే ఉన్నారో ప్యాడీని సోయింగ్ చేయకూడదు. జూన్లో ఒక డేట్ ఇస్తారు, ఆ డేట్ తర్వాతే అక్కడ ఉన్న ఫార్మర్స్ని సోయింగ్ చేయాలి. ఎందుకంటే జూన్కి ముందు అంతా సమ్మర్ సీజను. సో సమ్మర్ సీజన్లో ఇలా ఇష్టం వచ్చినట్టు గ్రౌండ్ వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ప్యాడీ ఫీల్డ్స్కి వేస్తే వాటర్ అనేది చాలా అంటే చాలా తగ్గిపోతుంది, వాటర్ క్రైసిస్ వచ్చే ఛాన్స్ ఉంది, గ్రౌండ్ వాటర్ మొత్తం ఎగ్జాస్ట్ అయిపోయే ఛాన్స్ ఉందని చెప్పి ఈ యాక్ట్ని పాస్ చేశారు, బాగానే ఉంది. సో ఇప్పుడు రైతులు ఏం చేస్తారు, జూన్ తర్వాతే ప్యాడీని సోయింగ్ చేయాలి. సో జూన్లో సోయింగ్ చేస్తారు. దీని యొక్క హార్వెస్ట్ వచ్చేసరికి ఎండ్ ఆఫ్ అక్టోబర్ ఎండ్కి ప్యాడీని వీళ్ళు హార్వెస్ట్ చేస్తారు. గుడ్, బాగుంది. సో వీళ్ళు ఏం చేయాలంటే మళ్ళీ నవంబర్ మిడ్ కల్లా ఖచ్చితంగా వీటిని వీళ్ళు సోయింగ్ చేసేయాలి. ఓకేనా? సో ప్యాడీ వీట్ ఇది ఒక రిపీటెడ్ సైకిల్ లాగా ఉంటుంది యాక్చువల్గా మనకి పంజాబ్లో. ఏంటంటే సో జూన్ టు అక్టోబర్ అది వచ్చేసరికి ప్యాడీ, అండ్ నవంబర్ మిడ్ కల్లా ఖచ్చితంగా వీటిని వేసేయాలి. ఎందుకంటే నవంబర్ మిడ్కి వేస్తేనే నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కల్లా హార్వెస్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. లేకపోతే సమ్మర్లో వీటి క్రాప్ మళ్ళీ డ్యామేజ్ అయిపోయే ఛాన్స్ ఉంది, దాని యొక్క ప్రొడక్టివిటీ పడిపోయే ఛాన్స్ ఉందన్నమాట. సో ఆలోచించండి. సో అందుకని వీళ్ళు ఏం చేస్తారు, గ్యాప్ ఎక్కువగా లేదు, జస్ట్ వీళ్ళకి 15 డేసే ఉంటుంది. ఈ 15 డేస్లో ఈ 1 to 2 feet హైట్ ఉన్న స్టబుల్ని వీళ్ళు ఒకప్పుడు ఏంటంటే ఈ వరి కోతలని చెప్పి కొంతమంది ఫార్మర్స్ కానీ లేకపోతే లేబరర్స్ వచ్చి సో మొత్తం కోసేసేవాళ్ళు అనమాట. బట్ ఇప్పుడు ఏం జరిగిందంటే మెకనైజేషన్ జరిగింది, మెషిన్స్ వచ్చాయి. ఆ వచ్చిన మెషిన్స్ ఎలా కటింగ్ చేస్తున్నాయి అంటే ఇదంతా ప్యాడీ అనుకోండి, ఎక్కడి వరకు కట్ చేస్తున్నాయి, ఇలా 1 to 2 feet స్టబుల్ని అలాగే వదిలేస్తున్నాయి అనమాట. వీటన్నిటిని పెట్టి కట్ చేయాలంటే మనకి లేబర్ కావాలి. సో లేబర్ అవైలబుల్గా ఉంటారో లేదో తెలీదు, ఒకవేళ అవైలబుల్గా ఉన్నా సరే వాళ్ళందరికీ వేజెస్ ఇవ్వాలి, కాబట్టి అదొక ఎక్స్పెన్సివ్ ప్రాసెస్ లాగా మారిపోయింది. మెషిన్స్ ఏమో ఎక్కడి వరకే కట్ చేసినాయి కానీ కింద వరకు కట్ చేయట్లా. లేదు మనం ట్రాక్టర్స్ పెట్టి ఈ పర్టికులర్ స్టబుల్ని మొత్తాన్ని ఆ గ్రౌండ్లో కలిపేలాగా మనం దున్నేసామనుకోండి, అప్పుడు ఈ పర్టికులర్ స్టబుల్ ఏదైతే ఉందో ఇదంతా డీకంపోజ్ అవడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది. సో ఇది కూడా ఒక ప్రాబ్లమే, ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది. సో ఫార్మింగ్కి కొంచెం డిఫికల్టీస్ వస్తూ ఉంటాయి. అండ్ ఓకే, గవర్నమెంట్ ఏమంటుందంటే మీరు ఈ స్టబుల్ని కట్ చేసేసి మీరు ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్న ఎథనాల్ బ్లెండింగ్ ఇండస్ట్రీస్ కొన్ని ఉంటాయి, సో అక్కడ ఖచ్చితంగా మీరు వెళ్ళి ఈ పర్టికులర్ స్టబుల్ని ఇచ్చేస్తే మీకు సమ్ అమౌంట్ ఇండస్ట్రీస్ పే చేస్తాయని చెప్పి గవర్నమెంట్ చెప్పడానికి బాగానే ఉంది. బట్ ఈ పర్టికులర్ విలేజెస్లో కానీ లేకపోతే అక్కడక్కడ మనకి ఏంటంటే ఈ ఎథనాల్ బ్లెండింగ్ ఇండస్ట్రీస్ చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి, అవి ఎక్కడో ఉంటాయి. సో సిటీకి ఒకటో లేకపోతే ఊరికి బయట ఎక్కడో, ఓకేనా? సో స్టేట్ మొత్తానికి వచ్చేసరికి ఒక 4 or 5 ఉంటాయి, చాలా అంటే చాలా లిమిటెడ్గా ఉంటాయి. సో రైతు ఈ స్టబుల్ని కట్ చేసి ట్రాక్టర్లో వేసుకొని ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ పెట్టుకొని ఈ పర్టికులర్ ఎథనాల్ బ్లెండింగ్ ఇండస్ట్రీ ఎక్కడుందని చెప్పి వెతికి అక్కడికి వెళ్ళి అమ్మి ఆ వచ్చే కొంచెం డబ్బులు తీసుకొని ఏం చేసుకుంటాడు, అవునా? సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయాలంటే ఇలా స్టబుల్ని యూజ్ చేసి ఈ ఎథనాల్ బ్లెండింగ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా తీసుకురావాలన్నమాట. ముఖ్యంగా ఎక్కడైతే ఈ ఫార్మింగ్ యాక్టివిటీస్ ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ ఆ పర్టికులర్ కాన్సన్ట్రేట్ అయిన ఏరియాస్లో ఈ ఇండస్ట్రీస్ని తీసుకురావాలి. సో ఈ రీజన్స్ ద్వారానే స్టబుల్ బర్నింగ్ అనేది ఆగట్లేదు. సో ఇక్కడ చూసారా, పంజాబ్ పాస్ చేసిన ఒక యాక్ట్ వల్ల సో వీళ్ళు పాస్ చేసిన కాజ్ మంచిదే, చాలా అంటే చాలా మంచి కాజ్. ఎందుకంటే పంజాబ్లో గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. సో సమ్మర్స్లో వీళ్ళు ప్యాడీ క్రాప్ వేసి సో దానికి ఎక్కువ వాటర్ కావాలని చెప్పి ఎక్కువగా గ్రౌండ్ వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఖచ్చితంగా గ్రౌండ్ వాటర్ ఇక కొన్ని ఇయర్స్ తర్వాత అసలు ఉండదు పంజాబ్లో. ఖచ్చితంగా ఆ డిఫికల్టీ సిచ్యువేషన్ వాళ్ళు ఫేస్ చేస్తారు. అందుకని చెప్పి జూన్కి ముందు ఎవరు ప్యాడీ వేయకూడదు, జూన్ తర్వాతే వేయాలి. ఎందుకంటే సమ్మర్ సీజన్లో ఖచ్చితంగా ఈ వాటర్ మనం ప్రొటెక్ట్ చేయాలని చెప్పి. సో జూన్ తర్వాత వేస్తే ఖచ్చితంగా హార్వెస్ట్ వచ్చేసరికి అక్టోబర్ ఎండింగ్ కల్లా అవుతుంది. మళ్ళీ నవంబర్ మిడ్ కల్లా వీటి వేసేయాలి. లేకపోతే లేట్గా వేసారనుకోండి వీటి మళ్ళీ అది హార్వెస్ట్ వచ్చేసరికి సమ్మర్ అయిపోతుంది. సో సమ్మర్లో మళ్ళీ వాటర్ కావాలి, మళ్ళీ అదొక ప్రాబ్లం అయిపోతుంది, మళ్ళీ దీనికి ప్రొడక్టివిటీ అనేది పడిపోతుంది అనమాట. సమ్మర్ వల్ల డ్యామేజ్ అయిపోతుంది క్రాప్ అనేది, హెవీ హీట్ వల్ల.
హీట్ వేవ్స్ అనేది పంజాబ్లో కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, అది కూడా మనకు తెలిసిందే. ఓకేనా, రైట్. సో ఇలా ఎన్ని ప్రాబ్లమ్స్ ద్వారా అక్కడ స్టబుల్ బర్నింగ్ అనేది కంట్రోల్ చేయలేకపోతున్నారు. అది సో దీనికి సజెషన్స్ మీరు చాలా అంటే చాలా ఇవ్వచ్చు. ఈ ఎథనాల్ బ్లెండింగ్ ఇండస్ట్రీస్ని ఎక్కడైతే అగ్రికల్చర్ యాక్టివిటీస్ ఎక్కడ ఎక్కువగా జరుగుతున్నాయో అక్కడ తీసుకురావాలి. నెక్స్ట్ వన్, పూసా డీకంపోజర్ లాంటి వాటిని మనం ప్రమోట్ చేయాలి. ఆర్గానిక్ ఫార్మింగ్కి వెళ్ళాలి. ఓకేనా, సో ఇలా డిఫరెంట్ ఇన్నోవేటివ్ థాట్స్ని మనం రాయొచ్చు అనమాట. దట్స్ ఇట్. సో దీంతో ఈ పర్టికులర్ సెషన్ అనేది మనం కంప్లీట్ చేసుకున్నాం. సో ఐ హోప్ మీ అందరికీ నాకు ఎక్స్ప్లెనేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. చాలా అంటే చాలా కాంప్రహెన్సివ్గా చెప్పాను. నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గురించి, డిఫరెంట్ డైమెన్షన్స్ గురించి చెప్పాను. సో ఎవరు తీసుకొచ్చారు, ఏ మినిస్ట్రీ, ఏ బాడీ, వాట్ ఆర్ దోస్ పొల్యూటెంట్స్, వాట్ ఆర్ దోస్ ఇండికేటర్స్, వాట్ ఆర్ దోస్ వాల్యూస్ అండ్ కలర్ కోడింగ్, వాట్ ఆర్ దోస్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకేనా, అండ్ పంజాబ్లో జరుగుతున్న స్టబుల్ బర్నింగ్ కానీ, ఢిల్లీలో మనం చూస్తున్న సిచ్యువేషన్ కానీ, వీటన్నిటిని లింక్ చేసుకుని మనం మాట్లాడుకోవడం జరిగింది. సో మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. ఇంకెవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకేనా, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.